నేచురల్ స్టార్ నాని సహజంగా ఎవరి విషయంలోనూ అనవసరంగా జోక్యం చేసుకోడు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. విజయాలు లభిస్తే పొంగిపోవడం, అపజయాలకు కృంగిపోవడం అతనికి అలవాటు లేదు. చిత్రసీమలో దాదాపు 2 దశాబ్దాలుగా ఉన్న నాని వివాదాల జోలికి వెళ్ళింది లేదు. తాజాగా ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించిన కోర్టు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిన్న సినిమా అతి తక్కువ రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే మే 1న విడుదల కాబోతున్న తన సినిమా హిట్ 3 ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాడు నాని. ఇదే సమయంలో నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ది ప్యారడైజ్ కు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని, నానికి ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో దీనిని పక్కన పెట్టాడని చెబుతూ రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమాలోని రా అండ్ రస్టిక్ ను చూసి కొందరు తట్టుకోలేకపోయారు. లవర్ బాయ్ గా ఉండే నానితో ఇలాంటి రగ్గడ్ క్యారెక్టర్ చేయించారేంటి అని ఆశ్చర్యపోయారు. అయితే నాని ఆ పాత్రను 100% నమ్మారు. దానికి ప్రాణం పోశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దసరా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని పేరు తెచ్చిపెట్టింది. అందుకే వెంటనే శ్రీకాంత్ ఓదెల రెండో ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు, శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ చెప్పించి ఆయన నుండి అనుమతి తీసుకున్నాడు. ఈ సినిమాకు నాని కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. నాని శ్రీకాంత్ ఓదెల మధ్య ఇంత బలమైన మైత్రి బంధం ఉందంటే వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ వార్తలు రావడం ది ప్యారడైజ్ టీమ్ ను అప్సెట్ కు గురి చేసింది. దాంతో గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా బదులిచ్చింది. అంతేకాదు, తెలుగు సినిమా రంగం గర్వపడేలా ది ప్యారడైజ్ ను తెరకెక్కించబోతున్నామని, త్వరలోనే తమ సత్తా ఏమిటనేది అందరికీ తెలుస్తుందని టీం తెలిపింది. నిజానికి గతంలోనూ నాని సినిమాలు కొన్ని పరిమితి దాటిన బడ్జెట్ కారణంగా ఆగిపోయాయని, మరికొన్ని చేతులు మారాయని వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి వాటిని నాని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. తనకు నచ్చిన నిర్మాతలతో నచ్చిన స్క్రిప్ట్ తో ముందుకు సాగాడు. ది ప్యారడైజ్ మూవీ ప్రకటన వచ్చినప్పుడు కంటే దాని టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది దానిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వారే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందంటూ నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారేమోనని సినిమా బృందం భావిస్తోంది. అందుకే స్పష్టమైన క్లారిటీతో ఈ అనుమానాలకు చెక్ పెట్టింది. అన్నీ అనుకున్నట్టుగానే సజావుగా జరిగితే నిర్మాత సుధాకర్ చెరుకూరి వచ్చే మార్చ్ 26న ది ప్యారడైజ్ ను ఇంగ్లీష్, స్పానిష్ తో సహా 8 భాషల్లో విడుదల చేయడం ఖాయం.